18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కప్పు ఆర్సీబీ సొంతమైన క్షణం నుంచి బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. రాత్రంతా ఆ నగరం నిద్రపోలేదు. తర్వాతి రోజు ఆర్సీబీ ఆటగాళ్లు సొంత గడ్డకు వస్తుండటంతో విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలి అనుకున్నారు అభిమానులు. అందుకు ఏర్పాట్లు కూడా ఘనంగానే జరిగాయి. కానీ చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట వల్ల 11 మంది చనిపోయి తీవ్ర విషాదం నెలకొనడంతో సంబరాలు చిన్నపోయాయి. ఈ ఘటన తర్వాత కూడా స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కానీ విషాద కారణంగా అది కళ తప్పింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన ఆ జట్టు అభిమానులకు చేదు అనుభవం తప్పలేదు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించాలని, అంతకంటే ముందు నగరంలో విజయోత్సవ ర్యాలీ కూడా చేయాలని భావించగా అంతలోనే విషాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4:30 ప్రాంతంలో విధానసభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ తావర్ చంద్రను కలిసిన అనంతరం సాయంత్రం 6:10 ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియానికి చేరుకుంది. అంతకు 2 గంటల ముందే తొక్కిసలాట జరిగి విషాదం నెలకొంది. దీంతో సన్మాన కార్యక్రమాన్ని ఆపేస్తారేమో అనుకున్నారు. కానీ కార్యక్రమం యథావిధిగా సాగింది. కొన్ని గంటల పాటు ఘనంగా చేయాలనుకున్న కార్యక్రమాన్ని 20 నిమిషాల్లో మామూలుగా ముగించారు. ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ సంబరాలు చూడటానికి వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన ఘటన బెంగళూరులో పెను విషాదాన్ని నింపింది. దేశంలో ఇలాంటి క్రీడా సంబంధిత విషాదం చోటు చేసుకోవడం ఇది తొలిసారి కాదు. 1980 ఆగస్టు 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 16 మంది అభిమానులు చనిపోవడం భారత క్రీడా చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటి. అప్పుడు మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పరస్పరం అభిమానులు రాళ్లు రువ్వుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 100 మంది గాయపడ్డారు. ఇక 1969లో ఇదే ఈడెన్ గార్డెన్స్ మైదానం బయట మరో విషాదం చోటు చేసుకుంది. భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు రావడం, పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 6 చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక 2022లోని హైదరాబాద్లోని జింకానా మైదానంలో భారత్ ఆస్ట్రేలియా T20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగ్గబడ్డంతో తొక్కిసలాట జరిగి విషాదానికి దారి తీసేలా కనిపించింది. అయితే ఆ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 2 పోలీసులతో పాటు 7 తీవ్రంగా గాయపడ్డారు. ನಡಿಬಾರದಾಗಿತ್ತು, ನಡೆದೋಗಿದೆ. ಸರ್ಕಾರ ಈ ದುರಂತಕ್ಕೆ ನಾವು ಮರುಗ್ತೀವಿ, ದುಃಖಿಸ್ತೀವಿ. ನಾವು ಇಲ್ಲಿ ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ನಲ್ಲಿ ನಾವು ಪೊಲೀಸ್ ಒದಗಿಸ್ಕೊಡೋದು ಅಷ್ಟೇ. ಅಲ್ಲಿಗೆ ನಾವು ಮಾಡಲ್ಲ ಫಂಕ್ಷನ್. ಪೊಲೀಸ್ ಭದ್ರತೆಯನ್ನು ಒದಗಿಸ್ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಅಷ್ಟೇನೆ. ಸೊ ಅಲ್ಲಿ ಆಗಬಾರ್ದು ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಮ್ಯಾಜಿಸ್ಟ್ರಿಯಲ್ ಎಂಕ್ವೈರಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿದಾರೆ ಅವ್ರ ಮೇಲೆ ಕ್ರಮ ತಗೋತೀವಿ. ಮೋರ್ ಪೊಲೀಸ್ ಪೀಪಲ್, ದಿ ಎಂಟೈರ್ ಪೊಲೀಸ್ ಪೀಪಲ್ ಅವೈಲಬಲ್ ಇನ್ ಮೈಸೂರು ಸಿಟಿ, ದೇ ಆರ್ ಡೆಪ್ಲಾಯ್ಡ್. Bangalore city police have been deployed. See, earlier also the same police people were doing the security job during the matches. This time also they were doing this security job. Of course, it should not have been happened. This tragedy should not have been happened. We are with the sufferers, victims. ನೋಡಪ್ಪ, ಸರ್ಕಾರದ್ದು ಭದ್ರತೆ ಒದಗಿಸ್ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಕೆಲಸ. ಮೇಲೆ ಉಳಿದಂಥ ಕೆಲಸ ಎಲ್ಲ ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಅವ್ರು ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು. ನಾವು ಪೊಲೀಸ್ ಭದ್ರತೆಯನ್ನು
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి. పద్మ, అయితే ఏదైతే ఆర్సీబీ విజయం సాధించి సంబరాలకు సిద్ధమైన సందర్భంలో పెను విషాదం అయితే చోటు చేసుకున్న మన సంఘటన అయితే మనకు తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతూ ఎట్టుకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు ఆర్సీబీ సొంతమైన క్షణం నుంచి బెంగళూరులో సంబరాలు అయితే పూర్తిగా మిన్నంటాయి. ప్రతి అభిమాని దాదాపు 18 సంవత్సరాల నుంచి అయితే వేసి చూస్తున్నారు ఆర్సీబీ ఎప్పుడెప్పుడు కప్పు కొట్టాలా అని చెప్పి. అయితే ఆ రోజు విజయం సాధించిన రోజు రాత్రంతా అయితే సంబరాలు అయితే నగరం అయితే ఎవరు నిద్రపోకుండా సంబరాలు అయితే చేసుకున్నారు. తర్వాత రోజున ఆర్సీబీ ఆటగాళ్లు సొంత గడ్డకు వస్తుంటూ విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్నారు అభిమానులు. అందుకు ఏర్పాట్లు కూడా ఘనంగానే ఏర్పాట్లు చేశారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో దగ్గర ఒక్కసారిగా ఈ సంఘటన సంబంధించి తొక్కిసలాట్లు దాదాపు 11 మంది చనిపోవడంతో ఒక పెను విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ విషాదాన్ని ఎవరు మర్చిపోలేకుండా ఉన్నారు. అయితే ఇంత పెద్ద ఈవెంట్ లో దాదాపు పోలీసులు కనీసం బందోబస్తు కూడా సరిగ్గా చేయలేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఈ దాదాపు 11 మంది చనిపోవడం, అదే కాకుండా దాదాపు 20-30 మంది వరకు గాయాల పాలు కూడా అయినారని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ విషాదంతో ఒకసారిగా ఈ విజయోత్సవ ర్యాలీకి అయితే పూర్తిగా కళ అయితే తప్పినట్లయితే ఉంది. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన ఆ జట్టు అభిమానులకు చేదనుభవం అయితే తప్పలేదు. అయితే ఈ వేదికకు అప్పటికే సీఎం సిద్ధరామయ్యతో పాటు అక్కడ గవర్నర్ గారు, ఇతర మంత్రులు కూడా చిన్నస్వామి స్టేడియంలో ఉండగానే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఇది అయితే మొదటిసారి అయితే కాదు పద్మ, ఇప్పటికే దాదాపు 2-3 సంఘటనలు అయితే చేసుకున్నా కానీ పోలీసులు వీటిపైన పూర్తిగా నిగువ ఉంచి బందోబస్తు ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావనేది అభిమానులు అంటున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ విజయ్.